ఓకే. సో కోర్స్‌లో కిచెన్, ఫ్రంట్ ఆఫీస్ మేనేజ్మెంట్ సో ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి కదా! వాటిలో ట్రైనింగ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు మేము ట్రైనింగ్ ఇచ్చింది అట్ ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, కేటరింగ్ టెక్నాలజీ అండ్ అప్లైడ్ న్యూట్రిషన్. చాలా పెద్ద పేరు అంటాను అది, విద్యానగర్లో. ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడానికి మాకు ప్రాక్టికల్ ట్రైనింగ్లో వాళ్ళు రోల్ ప్లేస్ చేస్తారు, కేస్ స్టడీస్ ఉన్నాయి, ఇంకా వాళ్ళని ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మీరు ఫ్రంట్ ఆఫీస్ చేస్తున్నారంటే రిసెప్షన్ డెస్క్ వెనకాల నించొని మీరు గెస్ట్తో ఎలా హ్యాండిల్ చేస్తారు, ఎలా మాట్లాడతారు, అది ఉంటుంది. మీకు హౌస్ కీపింగ్ ఉందంటే బెడ్ మేకింగ్, రూమ్ ఎలా ఉంది, దాని తర్వాత పబ్లిక్ ఏరియా క్లెన్లీనెస్ ఎలా ఉంటుంది, ఫ్లవర్ అరేంజ్మెంట్స్ ఏంటి, మీరు ఫ్లవర్ అరేంజ్మెంట్స్ ఎలా చేస్తారు, అది కూడా నేర్పిస్తారు. ఇంకా అదైన తర్వాత మీకు ఫుడ్ అండ్ బెవరేజ్ సర్వీస్ అంటున్నాము. ఫుడ్ అండ్ బెవరేజ్ మీరు రెస్టారెంట్స్కి వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళారనుకోండి, టేబుల్ ఎలా సెట్ చేయాలి, కట్లరీ ఎలా ఉంటుంది, ఆ పేపర్ ఎందుకుండి, మీకు ఏ సైడ్లో గ్లాస్ పెట్టాలి, వైన్ పోర్ చేస్తున్నప్పుడు ఎలా చేయాలి, లేకపోతే ఏదైనా డ్రింక్ మీరు కాంబినేషన్ మిక్సాలజీ చేస్తున్నారు అది ఎలా చేయాలి, అదంతా F&B సర్వీస్లో ఉంటుంది. కిచెన్లో ఏం చేస్తున్నారు, కిచెన్లో వాళ్ళు కటింగ్, చాపింగ్, కుకింగ్. ఇంకా మా కాలేజ్లో ఫస్ట్ ఇయర్లో వాళ్ళు ఇంటర్నేషనల్ క్విజిన్ నేర్చుకుంటున్నారు, సెకండ్ ఇయర్లో బల్క్ కుకరీ నేర్చుకుంటున్నారు. బల్క్ కుకరీ అంటే వాళ్ళు కిచెన్లో వంట చేసింది 400, 500, 900, 1000 మెంబర్స్ కోసము రోజు వంట చేస్తారు. 19 year old, 20 year old పిల్లలు, కానీ అది నేర్చుకుంటున్నారు వాళ్ళు. ఇంకా మీ సేఫ్టీ ఎలా ఉండాలి, మీరు యూనిఫామ్స్ ఎలా వేసుకోవాలి, కిచెన్లో ఉన్నప్పుడు మీ సేఫ్టీ ఎలా ఉండాలి, ఫైర్ హజార్డ్ ఏంటి, నైఫ్ హజార్డ్స్ ఏంటి, స్కిల్స్ ఏంటి, అవన్నీ మీరు ప్రాక్టికల్లోనే చేసినప్పటికీ మీకు దాన్ని అండర్స్టాండింగ్ వస్తుంది. అయితే ఈ సబ్జెక్ట్స్ అన్నీ నేర్పిస్తూ వాళ్ళకి ప్రాక్టికల్ చేయడానికి మా ఫ్యాకల్టీ కూడా అంత బాగా ఎక్విప్డ్ ఉండాలి. అయితే వాళ్ళు కూడా హోటల్స్లో పనిచేసి దాని తర్వాత ఇక్కడ ఎడ్యుకేషన్లో వచ్చారు. లేకపోతే ఎవ్రీ ఇయర్ 15 days కోసము అందరూ మా ఫ్యాకల్టీ అందరూ హోటల్ ఇండస్ట్రీలో వెళ్ళి పెద్ద హోటల్స్లో 15 days మేము షాడో చేస్తాము. ఎవరిని, మేనేజర్స్ని, మా డిపార్ట్మెంట్ వాళ్ళ మేనేజర్స్ని. కొత్తది ఏముంది, వాట్ ఈస్ టెక్నాలజీ చేంజ్ ఎలా అయింది, హోటల్స్ ఏం అప్లై చేస్తున్నారు, ఆ నాలెడ్జ్ అంతా తీసుకొని మేము పిల్లల దగ్గరికి ఇస్తాము. అయితే మా కాలేజ్లో ఇవన్నీ ఎక్సర్సైజ్, ఎందుకంటే ఆ స్టూడెంట్స్కి మేము 100% మా సైడ్ నుంచి బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేసి, అది ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ విద్యానగర్లో మేము చేసేది. ఓకే మేడం. అయితే కోర్స్ కంప్లీషన్ తర్వాత స్టూడెంట్స్కి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనేది ఎలా ఉంటుంది? కోర్స్ కంప్లీషన్ తర్వాత ఇంటర్న్షిప్ లేదు, వాళ్ళకి డైరెక్ట్లీ జాబ్స్ వచ్చేస్తాయి. ఓకే. అయితే 3 years చేశారు వాళ్ళు కోర్స్, ఇంటర్న్షిప్ అయింది సెకండ్ ఇయర్లో. థర్డ్ ఇయర్లో వచ్చిన తర్వాత వాళ్ళు క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఫేస్ చేస్తున్నారు. ఆ క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఫేస్ చేసిన తర్వాత వాళ్ళకి అబ్జార్బ్ చేసేస్తారు ఇండస్ట్రీలో. అది అబ్జార్బ్ అయిన తర్వాత ఇమీడియట్లీ వాళ్ళు మేనేజ్మెంట్ ట్రైనీ, కార్పొరేట్ ట్రైనీ, లేకపోతే కిచెన్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ, ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ, హౌస్ కీపింగ్ ట్రైనీ, ఇటువంటి వేరే వాళ్ళకి డెసిగ్నేషన్స్ ఇస్తారు ఆ కోర్సెస్ స్టార్ట్ చేసి. అది కొన్ని హోటల్స్ 2 years కోసం చేస్తారు, కొన్ని హోటల్ ట్రైనింగ్ 18 months కోసం ఉంటుంది, కొన్ని ట్రైనింగ్స్ ఏమో 1 yearలో ఫినిష్ అయిపోతుంది. అది అయిన తర్వాత ఇమీడియట్లీ వాళ్ళు అసిస్టెంట్ మేనేజర్ లెవెల్ ఆ డెసిగ్నేషన్ వాళ్ళకి వచ్చేస్తుంది. అయితే అటువంటి వాళ్ళ ప్రోగ్రెస్ ఉంటుంది. ఓకే. సో మీరు ఇప్పుడు షాడోయింగ్ చేస్తారు అని అన్నారు కదా, సో ఎలాంటి హోటల్స్లో వీళ్ళకి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు? మేము 5 star హోటల్స్ అని స్టార్ట్ చేస్తాము, 5 star, 4 star, దాని తర్వాత 3 star వరకు. అయితే ట్రైనింగ్ ఇచ్చేది ఫర్ డిగ్రీ స్టూడెంట్స్ కోసము 3, 4, 5 ఈ హోటల్స్లోనే మేము ట్రైనింగ్ ఇస్తాము. ఓకే.